ప్రజ్ఞ అక్కయ్య గారు ఏమైంది? సరళ గారు ఏమైంది? బానే ఉన్నావా? అమ్మ ఎలా ఉందో తెలీదు, ఎంత బాధపడుతోందో ఏమో. మేమిద్దరం క్షేమంగా ఉన్నామన్న విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? అయినా పర్వాలేదు, ముందు ఈయన గాయం కాస్త తగ్గిందంటే అప్పుడు మేము త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు. అమ్మ టెన్షన్ కూడా తగ్గుతుంది. ఏమైనా పీడకలు వచ్చిందా? నేను ప్రెగ్నెంట్ చూశాను అత్తయ్య. తను చాలా కష్టంలో ఉంది అత్తయ్య, నన్ను తెలుస్తోంది. అత్తయ్య వాళ్ళిద్దరు క్షేమంగానే ఉంటారుగా? అయ్యో సరళ, వాళ్ళు క్షేమంగా ఉంటారు. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారు కదా, ఏమీ అవదమ్మా సరళ. మంచి మాట చెప్పారు వదిలి గారు. చూడు సరళ, అభి ప్రజ్ఞ మీద కేర్ తీసుకుంటాడు, ప్రజ్ఞ అభి మీద కేర్ తీసుకుంటుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది, ఏమవదు వాళ్ళకి. ఇది కాక సరళ, నీకు తెలుసుగా పెద్దవాళ్ళు ఏం చెబుతారో, ఎప్పుడైనా ఏదైనా పీడకాలు వస్తే దాని అర్థం ఏంటంటే మంచి జరగబోతుందని, వచ్చిన కల రివర్స్ అవుతుందని. మన ప్రజ్ఞకి ఏదో మంచి జరగబోతుంది సరళ, దిగులు పడం. చాలా భయంగా ఉంది అత్తయ్య నాకు. అలా ఏం జరగదు. అయినా నీకు తెలుసుగా మన ప్రజ్ఞ ఎంత తెలివైందో. ప్రజ్ఞ జాగ్రత్తగా ఉంటుంది, ఇంకా అభినయ్ జాగ్రత్తగా అవసరం లేదు. నువ్వేం దిగులు అంతా మంచిగా జరుగుతుంది, నువ్వేమీ బాధపడకు. నువ్వు రిలాక్స్ గా ఉండు చాలు. అంతా మంచిగా జరుగుద్ది, ధైర్యంగా ఉండు. ఏం జరగదు. అమ్మ చెప్తూ ఉండేది, తులసాకులు వేపాకులు కలిపి నూరి గాయం మీద పెడితే గాయం తగ్గుతుందని, నొప్పి కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆ ఆకులు దొరికితే నేను వాటిని తీసుకెళ్తాను. అభి, నీకు అస్సలు తెలీదు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో. ఆ విషయం నీకెప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యవు. నాకు బాధ కలిగించే పని ఎప్పటికీ చెయ్యవు నువ్వు. జరిగిందేదో జరిగిపోయింది. ప్లీజ్ ఇప్పుడు అలాంటిదేమీ చెయ్యకు. ప్లీజ్ నాకు మళ్ళీ ఇంత కోపం తెప్పించుకో. తను ఏమైంది? అభితో మాట్లాడుతున్నా నానియా. నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో తనకు చెప్తున్నాను. తను కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి కదా. తను కూడా ఈ విధంగా ప్రవర్తించి ఉండాల్సింది కాదు నాతోటి. ఎందుకు నీకేమనిపిస్తోంది? అభి ముందు ఏదైతే చేశాడో ఆ పని తను మళ్ళీ చేస్తాడంటావా? స్టాప్ ఇట్టాను. నాకు దూరం అయ్యేసరికి అభికి నా ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుంటుంది. అలా చెయ్యలే తను స్పృహలోకి రా. ఆలియా, ఐ వాంట్ అభి. I want him. మీకు తెలుసా, మీరు నా జీవితంలో అన్నిటికంటే మధురమైన జ్ఞాపకం. ఇక ఈ మధురమైన జ్ఞాపకాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? నేనెప్పుడు మీ నుంచి దూరంగా వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చాను కదా. ఆ అమ్మాయి నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటుంది, నీకు నీడలాగా మారి ఇంకా నిన్ను అన్ని చెడు దృష్టులకి దూరంగా ఉంచాలనుకుంటుంది. ఒకవేళ ఈ అమ్మాయితో పెళ్లి మ్యాటర్ వచ్చిందంటే ఏమాత్రం ఆలోచించకుండా కళ్ళు మూసుకుని అమ్మాయి మెళ్ళో తాళి కట్టే. ఐ థింక్ ఇప్పుడు నేను ప్రజ్ఞని పెళ్లి చేసుకోవడమే మంచిది. అంకుల్ కూడా ఇదే చెప్పారు, నా మనసు కూడా ఇదే చెప్తుంది. నేను ఇప్పుడు ఇంకా లేట్ చేయడం మంచిది కాదు. జనాలు ఏమనుకుంటారు, ఏది మంచిది ఏది చెడు, లాజిక్ ఉందా లేదా, ఇవన్నింటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అప్పుడు ఏమీ చేయలేను. అప్పుడు ప్రజ్ఞ నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నో, నేను ప్రజ్ఞని వెంటనే పెళ్లి చేసుకోవాలి.
ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే, ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకూడదు. భగవంతుడు కూడా ఇదే కోరుకుంటున్నాడు. అందుకే మమ్మల్ని గుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మా పెళ్లి ఇక్కడే జరుగుతుంది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే తీరతాను. నిజంగా టూ బ్యాడ్. ఆ ఇద్దరి ఆచూకీ తెలిసిన తర్వాత కూడా మీరు వాళ్ళని పట్టుకోలేకపోయారు. ఇలా చూడు నిఖిల్, ఇందులో నా తప్పేమీ లేదు. తప్పంతా నువ్వు పంపించిన ఈ జోకర్లదే. అది కాకుండా ఇది వాదించుకునే టైం కాదు, యాక్షన్ తీసుకునే టైం. రే అందరూ నా మాట వినండి. ఎవడు ఏ చిన్న తప్పు చేసినా సరే డైరెక్ట్ గా బుల్లెట్ మీ బుర్రలోకి దింపేస్తాను. అర్థమైందా? రే గబ్బర్, నువ్వు అటువైపు వెళ్ళు. సరేనా? సరే కాదు, పరిగెత్తు. అలాగేనా? రైట్ చూడు, నువ్వు అటువైపు వెళ్ళు. వెళ్ళు. ఇక మీరిద్దరూ నాతో పాటు రండి. ఓకే? ఇలా చూడు నిఖిల్, ఇదిగో నీ పనిలో ఎవరు వేలు పెట్టడం నీకు ఇష్టం ఉండదు కదా, నాకు కూడా ఇష్టం ఉండదు. సో అందుకని నా పనిలో నువ్వు వేలు పెట్టద్దు. ఇంకా నేనేం చేయాలో నాకు చెప్పద్దు. అర్థమైందా? సరే నిఖిల్, అలా అయితే నీ ఇష్టం. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. ఓకే? రే సన్నాసులు, నేను చెప్పేది వినండి. ఈసారి ఇంత చిన్న తప్పు చేసినా క్షమించే ప్రసక్తి లేదు. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే ఒకరికొకరు షేర్ చేసుకోండి. అందరం ఒకరితో ఒకరం టచ్లో ఉందాం. కానీ ఈసారి ఇన్ఫర్మేషన్ మీరందరూ ముందుగా నాకు చెప్పాలి. ఓకే సార్. వెళ్ళండి. ఎవరు బాబు నువ్వు? మీరెవరు ఇక్కడి పూజారా? అవును, నేను ఈ గుడికి పూజారిని. చాలా కరెక్ట్ టైంకి వచ్చారు మీరు. లేవండి. మీరు ఇక్కడికి రోజు వస్తారా? లేదు, అప్పుడప్పుడు నా కూతురు ఇంటికి వస్తుంటుంది. తన ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారి పూజా కార్యక్రమాలు చేయించడానికి తీసుకొస్తుంది. లేకపోతే అడవిలో ఉన్న గుడికి ఎవరొస్తారు? అరే పూజారి గారు, నేను వచ్చానుగా. చూడండి, మీరు పూజారి గారు కదా, మరి మీకు పెళ్లి ఎలా జరిపించాలో తెలుసా? అవును బాబు, వివాహం జరిపించడం ప్రతి పూజారికి తెలుసు. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? పెళ్లి చేసుకోవాలి, ఈ రోజు చేసుకోవాలి, ఇప్పుడే చేసుకోవాలి, ఈ క్షణమే చేసుకోవాలి. మరి అమ్మాయి ఏది? తను జస్ట్ ఇప్పుడు వస్తూ ఉంటుంది. నేను పెళ్లికి నా తరపున ఏవైతే ఏర్పాట్లు చేయాలో అవి నేను చేసుకున్నాను. ఇక పెళ్లిలో పూజకి ఏవైతే ఏర్పాట్లు చేయాలో అవి మీరు చేసుకోండి. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా? ఇంట్లోంచి పారిపోయి? లేదు, ఇంట్లోంచి పారిపోలేదు. అంటే ఇక్కడి నుంచే ఇంటికి పారిపోతున్నాం. లవ్ మ్యారేజే కానీ పారిపోయి వచ్చి చేసుకోవడం లేదు. మీరిద్దరూ చాలా లక్కీ అండి. కానీ మీ కాబోయే భార్య ఎక్కడా కనిపించట్లేదేంటి? తనెక్కడుంది? అరే అట్నుంచి రాత్తాను, ఇటునుంచి వస్తుంది. మరి తనకి తెలుసా మీరు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని? నిజం చెప్పాలంటే అసలు ఈ విషయం తనకు తెలియదు. ఈ రోజు తను పెళ్లి చేసుకోబోతున్నానని. ఏంటి, ఆమెకి ఇది కూడా తెలీదా? అయితే ఈ పెళ్లి ఆమెకి లైఫ్ లో అన్నిటికంటే గొప్ప సర్ప్రైజ్ అవుతుంది కదూ. ఇంకా ఏ సంతోషం అయితే తనకి సర్ప్రైజ్ వల్ల కలుగుతుందో ఆ సంతోషం నా లైఫ్లో అన్నిటికంటే గొప్పదవుతుంది. నేను చెప్పే జాగ్రత్తగా విను. నేను ఒప్పుకున్న పని పూర్తి చేస్తాను. అర్థమైందా? చంపటానికి వచ్చాను, వెతకటానికి కాదు. వాళ్ళు దొరికిన వెంటనే చంపేస్తాను. ఓరి దేవుడా, ప్రజ్ఞ ఇంకా అభి అడవిలో నుంచి బయటికి వెళ్ళిపోతే మంచిదే. అభికి నేను చెప్పిన మాటల్ని పాటించి ఒకవేళ ప్రజ్ఞని పెళ్లి చేసుకోవటానికి అతడు అడవిలో ఉన్న గుళ్ళోగానే ఆగుంటే ఈ రౌడీలు వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం. నేను వెంటనే వెళ్ళి చూడాలి. అరే వా, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. మీరుండండి, నేను మీ ఇద్దరి కోసం దండలల్లి తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అరే థ్యాంక్స్ చెప్పాల్సిందేముంది, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు అనిపిస్తుంది అట్మాస్ఫియర్ ఇక్కడ ఒక పెళ్లి జరగబోతున్నట్టు. దుర్గామాత చూడమ్మా, టైం చాలా తక్కువగా ఉంది. ఇంకా ఇద్దరం 7 అడుగులు నడవాలి. కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ 7 అడుగుల ద్వారా 7 జన్మల బంధాన్ని ఓకే చేసేయమ్మా ప్లీజ్. ఓకే ఓకే. ఇంకా ఏం మిగిలాయి? మీరెందుకు నిలబడ్డారు? కూర్చోండి. అరే మీకు నొప్పిగా లేదా? అరే నేను కాలు సరిగ్గా పెట్టండి, తిన్నక చాపండి. నన్ను తీయండి, గాయం చూడనివ్వండి. సరిగ్గా కూర్చోవడమే కుదరడం లేదు. మిమ్మల్ని లేవని ఎవరు చెప్పారు? నేను మీకు తులసి వేపాకులు రసం పెడతాను,
గాయం త్వరగా తగ్గుతుంది. అమ్మ చెప్తూ ఉంటుంది తులసి వేపాకులు అన్ని రోగాలకి ఔషధం అని. మరి ప్రేమ అనే జబ్బు ఒకటి ఉంటుందిగా, దానికేమీ చెప్పలేదా మీ అమ్మ? ఏంటి? ఏం లేదులే. కానీ మీరు టెన్షన్ పడతారని నాకు తెలుసు. నాకు చాలా టైం పట్టింది కదా. యాక్చువల్లీ ఆకులు దొరకడానికి లేట్ అయింది. ఆకులు దొరికేసరికి అప్పుడు వాటిని నోరటానికి సరైన రాయి ఏది దొరకలేదు. నాకు రాయి దొరకగానే నేను మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఇప్పుడు మీకు ఎలా ఉంది? చాలా ఇంపార్టెంట్ పనిగా నువ్వు పట్టి కట్టు, చాలా హాయిగా ఉంటుంది. ఒక్క నిమిషం సరిగ్గా కట్టనివ్వండి. సరిగ్గా కట్టు. ఇప్పుడు బానే ఉందా? ఆ, బాగానే ఉందిలే. ఒక మాట అడగనా? అడగండి. నువ్వు ఎంతకాలం నా మీద కేర్ తీసుకుంటావు? ఎంతకాలం అంటే? అంటే నా ఉద్దేశం, ఇది ఏదైతే నువ్వు చేస్తున్నావో ఇలా ఎంతకాలం నాకు సేవలు చేయగలుగుతావు నువ్వు? అదైతే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అరే, నేను నిన్ను అడుగుతున్నాను. నన్ను అడిగితే నేను జీవితాంతం మీకు సేవలు చేస్తూనే ఉంటానని చెప్తాను. నేను కూడా లైఫ్ లాంగ్ నీ గురించి కేర్ తీసుకోగలను. మీరెందుకు చేస్తారు? మీరు నాకు సెక్రటరీయా? సెక్రటరీని నీ పట్ల కేర్ తీసుకుంటా అని చెప్పానా ఏంటి? ఇదంతా ఎప్పుడు చేశారు మీరు? అది కూడా ఇంత త్వరగా ఒక్కరే? ఇదంతా అసలు అంటే నాకేం అర్థం కావడం లేదు. ఈ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? పైగా మీరు ఒంటరిగా గుడి మొత్తం డెకరేట్ చేశారు, కానీ ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇదంతా చాలా అందంగా ఉంది, కానీ ఎందుకు? రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నావు. నువ్వు ఇప్పుడు అడగొద్దు ఎందుకు అని. నువ్వు ఇలా అడుగు, ఎవరి కోసం అని. ఎవరి కోసం? నీకోసమే. నువ్వు నా లైఫ్లో అందరికంటే స్పెషల్ అమ్మాయివి. నువ్వు నా అపరంజివి. ఈ కేర్ తీసుకోవడం అది ఒక సాకు మాత్రమే. ఉద్దేశం మాత్రం నీకు దగ్గర అవడం, నీతో కలిసి జీవితాన్ని పంచుకోవడం. నాకు తెలుసు నువ్వు అనుకుంటూ ఉంటావు, అది ఇంత పెద్ద రాక్ స్టార్ ఇంత సింపుల్ పద్ధతిలో ప్రపోజ్ చేస్తున్నాడు ఏంటని. సో మిస్ ప్రజ్ఞా అరోరా, ఇదంతా నీ కారణంగా జరుగుతుంది. నువ్వేగా నాకు సింపుల్గా ఉండడం నేర్పించావు. ఇంత గుంపులో కూడా నాతో నేను మాట్లాడుకోవడం నేర్పావు. నేనెప్పుడు నాలో నేను మాట్లాడుకున్నా అప్పుడు నా మనసు నాతో చెప్తుంది, నువ్వు నా అలవాటు అని, నా బలహీనతవని, నా అవసరానివని, నా లైఫ్ అని. నేను ఊపిరి తీసుకోకుండా బతకగలను, కానీ నువ్వు లేకుండా అస్సలు ఊపిరి తీసుకోలేను. ఇప్పుడు నీకు నా మీద ప్రేముందా లేక జాలుందా? ఏదైనా నాకు నువ్వు ఇప్పుడు ఉన్నదున్నట్టు చెప్పాలి. ప్రేమ జబ్బు చేసిన ఒక మనిషికి ట్రీట్మెంట్ చేయగలుగుతావా?
నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే నీ జీవితం మొత్తాన్ని నాకు రాసివ్వగలవా ప్రజ్ఞ? చూడు, ఇది ఆలోచించొద్దు ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నామని. ఇలా చూడు ప్రజ్ఞ, మనం ఒకరినొకరం ఎంతగా ప్రేమించుకుంటున్నామో. నేను నా మనసులో మాటను నీకు చెప్పేశాను. ఇప్పుడు నీ వంతు ప్రజ్ఞ, నువ్వు చెప్పు నాకు, నువ్వు ఏం కోరుకుంటున్నావో. నాలాంటి ఒక పిచ్చి మొద్దు అబ్బాయితోటి నీ జీవితాన్ని పంచుకోవడం నీకు ఇష్టమేనా? నేను మాటి మాటికి నీతో గొడవ పడతాను, నీకు కోపం తెప్పించి నన్ను ఒప్పించమని అంటాను. నేనెప్పుడు చిన్నపిల్లోలాగా దెబ్బలు తగిలించుకుని నీ దగ్గరకు వచ్చి నన్ను కేర్ తీసుకోమని చెప్తాను. నాకు తెలియదు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో, కానీ నేను జీవితాంతం నిన్ను సంతోషంగా ఉంచుతాను, నీ మీద కేర్ తీసుకుంటాను. అందుకు బదులుగా నువ్వు జీవితాంతం నన్ను ఏలుకుంటావా? మీకు తెలుసా, ఇప్పుడు నేను నో అన్నానంటే అది నా జీవితాల్లో అన్నిటికంటే పెద్ద తప్పు అవుతుంది. ఒకవేళ నేను మీకు దూరంగా వెళ్ళిపోతే నాకు జీవితాల్లో అన్నిటికంటే పెద్ద కష్టం అదే అవుతుంది. నేను జీవితాంతం మీకు భార్యగా ఉన్నా లేకపోయినా ఒక్కరోజైనా సరే, కనీసం ఒక్కరోజైనా సరే మీ భార్య హోదాలో జీవితాన్ని గడిపేస్తాను. అవును, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తాను, జీవితాంతం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ రోజు తర్వాత నేను మీకు సొంతం అయిపోతాను. తెలుసా, ఒక్క క్షణం పాటు నేను భయపడిపోయాను. నాకు అనిపించింది నువ్వు రిజెక్ట్ చేస్తావని. ఏదో అంటారుగా, ఏ వస్తువు అయితే మనకి అన్నిటికంటే ఎక్కువ అవసరం ఉంటుందో అప్పుడు ఆ వస్తువు విషయం వచ్చేసరికి మనకి ఒకలాంటి భయం పుట్టుకుంటుందని. ఇప్పుడు భయపడక్కర్లేదు, మనం లవ్ చేసుకోవాలి. చూడండి, పూలదండలు రెడీ అయ్యాయి. అరే, ఇదంతా ఏంటి? పూలు, అది నేను ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ పాపే. పాప? అరే, ఈమె పాపేగా, అలా షాక్ అవుతావేంటి? నమస్తే. మీరు రండి, నాన్నగారు అన్ని ఏర్పాట్లు చేశారు, రండి. అరే ఆగు, అంత తొందరగా ఉంది, ముందు మేము రెడీ అవ్వాలి కదా. రెడీ ఇక్కడ? అరే నువ్వు మర్చిపోయావేంటి, అంకుల్ అది గిఫ్ట్ ఇచ్చారుగా, కట్టుకుందాం పద, ఇప్పుడు కావాలిగా. పద. మేము ఈయన మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఐటమ్స్ తీసుకొచ్చారా? ఎస్ మ్యామ్, తీసుకొచ్చాను. ఓకే, మిగిలిన ఆర్డర్స్ నేను ఫోన్లో ఇస్తాను. ఓకే, మీరు మ్యామ్. వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.
చూడబి, మన లైఫ్లో ఏదైతే జరిగిందో, నువ్వెన్ని తప్పులు చేశావో అవన్నీ మర్చిపో. ఇక ఇప్పుడేమీ తప్పులు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం అంతా సరిదిద్దాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీ ప్రాణాన్ని కూడా కాపాడగలను తెలుసా? ఇప్పుడు చెప్పు, నీకు నాలాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారా? ప్రేమలో నీకు ప్రాణదానం కూడా చేస్తున్నాను. I love you. And I know you love me too.